ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని అంగన్వాడీ కేంద్రం నందు పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యా కార్యక్రమాన్ని సిడిపిఓ పద్మావతి మరియు సూపర్వైజర్ శివలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి విచ్చేసిన తల్లిదండ్రులకు చిన్నారులు ప్రతిభను గురించి వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిడిపిఓ పద్మావతి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య, పిల్లల సమగ్ర అభివృద్ధి, సంరక్షణ అందరికీ సాధ్యమైనంత తొందరగా అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం అన్నారు. తద్వారా చిన్నారులు 1వ తరగతిలో చేరేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. అన్ని అభివృద్ధి క్షేత్రాలతో గరిష్ట ఫలితాలను సాధించడమే పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య యొక్క సమగ్ర లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం చిన్నారులను ఆకర్షించేలా రకరకాల బొమ్మలు, వస్తువులతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శివలక్ష్మి, ఐటీసీ ప్రథమ్ జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రావు, అంగన్వాడీ టీచర్ సుజాత, ఆయాలు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి నెల 5వ తేదీన ఈసీసీఈడి అనేది అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతుంది. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అన్నది. అంటే బాల్య ఆరంభం నుంచి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద మరియు వాళ్ళ అభివృద్ధి చెందుతూ చదువుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఇది జరుగుతూ ఉంటుంది. అలా రేపు 5వ తేదీ అనేది ఆదివారం కాబట్టి ముందు రోజు ఈరోజు ఇక్కడ పుల్లల మండలము, తర్వాత ఎర్రగొండపాలెము, త్రిపురాంతకం అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ప్రతి అంగన్వాడీ కేంద్రం నుంచి కూడా ఈ ఈసీసీఏ డే అనేది కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే తల్లుల్ని, తండ్రుల్ని పిలిపించి వాళ్ళ యొక్క గ్రామ పెద్దలు, తర్వాత వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్నది అభివృద్ధి ఎలా సాధిస్తున్నారు, ఏవేమి వాటిలలో వాళ్ళ ఇళ్లలో తల్లులు తండ్రులు పరిశీలిస్తారు వాళ్ళ యొక్క అభివృద్ధిని. అంటే శారీరకంగా పెరుగుతున్నారా, తర్వాత మాటలు ఎలా మాట్లాడుతున్నారు, చెప్పే రైమ్స్ ఎలా పలుకుతున్నారు, గణితం మీద ఎంతవరకు, అంటే గణితం అంటే 1 2 3 కానీ ఏమన్నా కానీ వాళ్ళకి ఎంతవరకు అవగాహన కలుగుతున్నది అనేది తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేసి ఈరోజు తల్లిదండ్రులు మరియు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ పిల్లల్లో ఏమేమి అభివృద్ధులు జరుగుతున్నాయి, వేంట్లో వెనకపడ్డారు అనేది ఒక అవగాహన వచ్చి పిల్లల మీద మళ్ళీ శ్రద్ధ తీసుకోవడానికి అవుతుంది. అలాగే క్రిందటి నెల 5వ తేదీ నుంచి ఈ నెల ఈ రోజు వరకు కూడా పిల్లలలో ఏమేమి ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ద్వారా ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి చార్ట్లు తయారు చేశారు, పిల్లలు డ్రాయింగ్స్ వేసినా, వాళ్ళు ఏదైనా బొమ్మలు తయారు చేసినా అవన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి పిల్లల యొక్క వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. వాళ్ళు నేర్చుకున్నవి కూడా తల్లిదండ్రులకి వాళ్ళ ద్వారా చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి దాని మీద ఏంటంటే పిల్లలు ఎలా ఉంటున్నారు, మన పిల్లలు ఎలా చదువుతున్నారు, మన పిల్లలకి ఏమేమి వస్తున్నాయి, ఇంకా ఏం కావాలి మనకు అంగన్వాడీ కేంద్రం నుంచి అనేది తల్లులకి తండ్రులకి అర్థమయ్యి ఇంకా అభివృద్ధి పరంగా జరగాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.